ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. సంతోషంగా ఉన్నారా? ఎలా సంతోషంగా ఉంటాం అయ్యగారు అంటారా? దేవుని బిడ్డలారా, కొంతమంది కొన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండగలుగుతారు, కొన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా సంతోషించకుండా లేదా సంతోషించలేని పరిస్థితులు గుండా ఉంటారు. కొంతమంది సంతోషించే పరిస్థితులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా దుఃఖముఖమే వారి జీవిత స్వాస్థ్యంగా కనపరుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి ఉన్నటువంటి గొప్ప అర్హత లేదా కావాల్సిన యోగ్యత లేదా ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటి అని అంటే, పౌలు చెరసాలలో నుండి రాసిన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాను, జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మాట చూస్తాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎంత అద్భుతమైన మాట! ఎక్కడి నుంచి రాస్తున్నాడు? చెరసాలలో నుండి ఎల్లప్పుడూ మీరు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెరసాలలో నుండి వెలుపట ఉన్న సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఆనందించండి అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. వెలుపట ఉన్న వారిని ఆనందించండి, మరలా చెప్తున్నాను ఎల్లప్పుడూ ఆనందించండి అని అనగలిగితే లోపట ఉన్నటువంటి ఆయనకి ఎంత ఆనందం హృదయంలో ఉంటుంది ఆలోచించే. నిజమే దేవుని బిడ్డలారా, చెరసాలలో విపత్కరమైన పరిస్థితుల్లో గాయాల మధ్యలో పౌలు తన జీవితాన్ని ఎల్లప్పుడూ ఏ ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితి అయినా ప్రభువునందు ఆనందించడము అలవర్చుకున్నాడు. ఉదయకాల సమయంలో నీవు కూడా పరిస్థితిని చూసి ఆనందం పోగొట్టుకోవద్దు. కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, లేముంటుంది, అప్పు ఉంటుంది, జీతం సరిపోయినటువంటి విధానం ఉంటుంది, బాడు కట్టలేని పరిస్థితి ఉంటుంది. కానీ ప్రార్థన చేస్తూ వెళ్ళి వీటిని ఆలోచించి బాధపడటం వల్ల నీ ఆనందం కోల్పోతావే తప్ప నీవు సంపాదించేది సాధించేది ఏమీ ఉండదు. కానీ ప్రభు మీద ఆనుకోగలిగితే ఆయన కార్యం చేయడం మాత్రమే కాకుండా నిన్ను ఎల్లప్పుడూ ఆనందముతో నింపగలడు. అందుకే వాక్యం అంటుంది, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఇంతవరకు ఒకవేళ పరిస్థితులు బట్టి ఆనందం అవకతవకలైందా? ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకో. ఏ పరిస్థితి అయినా ఆనందించే హృదయం నాకు ఈ ప్రభుని అడుగు. నిశ్చయముగా ఆయన అట్లు నిన్ను ఆనందింపజేస్తాడు. నీవు ఎల్లప్పుడూ ఆనందించి గొప్ప సాక్షిగా నిలబడే కృపను ప్రభు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ తండ్రి, ఎల్లప్పుడూ ఆనందించే గొప్ప వరం అనుగ్రహించి నీ బిడ్డలు నీ మహిమ కొరకే నిలబెట్టమని యేసు నామములో పరిస్థితులను బట్టి మారిపోకుండా ఆనందించే కృపను వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.